శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నంలో ముందుగా కుజుడు ధనస్థానంలో సంచరిస్తూ అత్యంత బలవంతుడై ఉన్నాడు ఈ మీనరాశి వారికి. ఆ కారణం వల్ల కుటుంబం పైన మీ యొక్క కంట్రోల్ పెరుగుతుంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో భూముల మీద స్థిరాస్తుల మీద ఆదాయం పెరిగే అవకాశం ఉంది. భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనస్థానగతుడై ఉండడం వల్ల ఏంటంటే పెద్దవారి యొక్క సహకారం, ముఖ్యంగా తండ్రి గారి సహకారం కానీ, అంటే తండ్రి గారు గతంలో సంపాదించినటువంటి స్థిరాస్తుల మీద ఆదాయం రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే గురువుల యొక్క ఆశీర్వాదం లభిస్తూ ఉంటుంది. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల మీ మీద కుటుంబ బడ్జెట్ కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నది. సో అలాగే మరి గృహంలో ఎవరికైనా వివాహం జరగవలసి ఉంటే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కార్యక్రమాలు జరగడం ఎప్పుడు కూడా చాలా హడావుడిగా చాలా బిజీగా కనబడుతుంటుంది. బంధువులు రాకపోకలతో ఎక్కువగా కుటుంబం కలకలాడుతూ ఉంటుంది. అయితే దానికి ఒక విధంగా ధనం కూడా ఎక్కువగా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఏదో రకంగా వస్తూ ఉంటుంది, ఏదో రకంగా ఖర్చు అవ్వడం ఉంటుంది. అంటే ఈ యాంగిల్లో కుజుడు 2వ స్థానంలో ఉండడం అన్నది ఒక విధంగా మరి మీనరాశి వారికి అదృష్టకరమైన ఫలితం. మరి ఒక విధంగా చూసుకున్నప్పుడు ఇబ్బందికర పరిస్థితి. అది ఏ విధంగా అంటే మీనరాశికి రాశి అందే రాహుగ్రహ సంచారం. సో ఇది ఒక విధంగా పక్కన పెడదాం. 12వ స్థానంలో శని సంచారం. ఈ 2 గ్రహాలు కూడా మీనరాశిని, అంటే కుజుడు శని 2 పక్కల ఉంటూ ఒక పాప కర్తార యోగంలో మీనరాశి బంధించబడి ఉండడం జరిగింది. అంటే ఈ విధంగా మరి జాతకుడికి మరీ టైట్ పొజిషన్ ఏర్పడుతూ ఉంటుంది. ఏదో ఒక మంచి అద్భుత అవకాశం వస్తుంది జాతకుడికి. ఈ ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఈ పని చేయడం వల్ల ఇది మనకి చాలా లాభసాటిగా ఉంటుంది అన్నటువంటి అవకాశం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే దానికి తగిన ధన సహకారం ఉండదు, మీ కుటుంబ సభ్యులు సహకరించరు. ఆ విధంగా మీరు ఏదీ చేయలేని పరిస్థితిలో ఉంటారు. అటు ఉద్యోగ వ్యాపార సంబంధించిన విషయాలు, గృహ సంబంధించిన విషయాల్లో కూడా చాలా కట్టేసినట్టు కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇక రాహు రాశి అందు ఉండడం వలన విపరీతమైనటువంటి యాంగ్జైటీ కలిగిస్తుంటాడు, విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. ఏదో విధంగా మనం చేయాలనుకుంటే మనకి పరిస్థితి విధంగా ఉంది, ఎవరు చేయనివ్వట్లేదు అన్నటువంటి ఒక విధమైనటువంటి సందిగ్ధత ఆందోళనలో జాతకుడు గడపవలసి ఉంటుంది. సో ఏది ఏమైనా ప్రస్తుతం జాతకుడికి వచ్చినటువంటి కొత్త ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ అవి ఖచ్చితంగా రాంగే అవుతాయి. ఎందుకంటే రాహు రాశిలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఆశకి గురి చేస్తుంటాడు జాతకుడు. ఈ కారణం వల్ల తనకు స్థాయికి మించి ఏదో ఒక ప్రాజెక్టు, ఏదో ఒక వ్యవహారంలో చేద్దాం అనుకుంటాడు. లేదంటే ఏదో ల్యాండ్ తక్కువకి వచ్చేస్తుంది కొనేద్దాం అనుకుంటాడు. లేదంటే ఏదైనా వ్యాపారం ఎవడో తీసేస్తున్నాడు మనకి అమ్మేస్తున్నాడు అనుకుంటాడు. బాగా వ్యాపారం నడితే ఎందుకు అమ్ముతాడు? ఈ విధమైన ఆలోచనలో జాతకుడు టెంపరీగా అతనికి లాభం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ డబ్బులు రాకపోవడం, టైట్గా ఉండడమే టెంపరీగా జాతకుడికి మంచిదే తప్ప నష్టం లేదు. కాబట్టి అటువంటి ఈజీ మనీ సంబంధించిన పథకాలు కానీ ఊరకనే వస్తుందన్న విషయాన్ని మీరు పక్కన పెట్టి వాస్తవంగా ఆలోచిస్తే మీ ఆలోచనే తప్పని తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఏ విధంగా కూడా తొందర పడవద్దు. అయితే జాతకుడికి ఇంకోటి ఏంటంటే గురువు చాలా బలంగా ఉన్నాడు. ఈ పక్షం నుంచి రాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు 3వ స్థానంలో ఉంటూ రోహిణీ నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. పంచమాధిపతి నక్షత్రం మీద సంచరించడం వల్ల పెద్దవారి యొక్క ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది, గురువుల యొక్క ఆశీర్వాదం లభిస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో, వాళ్ళ యొక్క మంచి మాటలతో మీరు కొంతవరకు మీ మనసును మార్చుకొని మీలో ఉన్నటువంటి టాలెంట్కి సరైన మార్గంలో నడిపించడం వల్ల 100% మీరు మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఇది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి 100% గురువు 3వ స్థానంలో ఉండడంలో మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. ఈ వృత్తిలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. చాలా బిజీగా వ్యవహారం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ మార్గంలో వెళ్ళండి. మీనరాశి వారు ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో, నిజాయితీ అయిన మార్గంలో వెళ్తున్నప్పుడు మాత్రమే జీవితాన్ని సక్సెస్ పొందగలుగుతారు తప్ప మరి ఏ విధంగా రాంగ్ రూట్లోనో షార్ట్కట్లోనో వెళ్ళే ప్రయత్నం చేస్తే మాత్రం 100% ఆ ఫలితం అన్నది మీకు వచ్చే అవకాశం ఉండదు. దాన్ని బట్టి ఏంటంటే ఇంకా మైనస్ కూడా అనుభవించవలసి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా
వృత్తిపరమైనటువంటి చేంజెస్, రాశి దశమాధిపతి అయినటువంటి గురువు 3వ స్థానంలో చంద్రుడితో సంచరించడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి అంటే ఇమీడియట్గా కాకపోయినా రాబోయే కొద్ది రోజుల్లో వృత్తిపరమైన చేంజెస్ రావడం జరుగుతుంది. అలాగే జాతకుడు ఏదైతే వస్తే బాగున్ను, మనం ఏం చేస్తే బాగున్ను అన్నటువంటి ఆలోచనలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అతని మనసు ఫుల్ఫిల్ అయ్యే విధంగా అతను అనుకూలంగా అతను కోరుకున్నటువంటి పదవి లభించే అవకాశం ఉంది. సో ఇంకా మరి జాతకుడు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇతరుల మాటలు వినకుండా మీ మనసుకి ఏదైతే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుందో అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రమే మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా ఎవరైనా సరే శని యొక్క ఇబ్బందులు గురవుతూ ఉన్నారో అంటే ప్రస్తుతం మరి కొన్ని రాసుల వారికి శని అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శనిగా ఇబ్బంది పడటం జరుగుతుంది కదా. అంటే అందరికని కాదు, ఇంచుమించుగా 12 రాసుల వారికి కూడా ఏదో విధంగా శని దశా రూపంలో కానీ అంతర్దశ రూపంలో కానీ గోచార రూపంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఎవరికి ఇబ్బంది పడుతున్నాడు అన్నది వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పనుల్లో ఆలస్యంగా పనులు జరగడం, చేయదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, ఎవరైతే రుణ బాధల్లో ఉన్నారో అది ఖచ్చితంగా వాళ్ళ మీద శని ప్రభావం ఉన్నట్టే. శని ప్రభావం లేనివాడు ఖచ్చితంగా ఒకరి దగ్గర అప్పు చేయడం అనేది జరగదు. ఇదే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. మీరు రుణగ్రస్తులై ఉన్నారంటే ఖచ్చితంగా మీ మీద శని యొక్క ప్రభావం ఉన్నది. ఆ రుణం తీసుకున్న విషయంలో కానీ మీరు ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. అంటే ఇబ్బంది అని కాదు, అది ఒక వినండి మైనస్, ఒక వ్యసనం అనుకోవచ్చు, ఒక బలహీనత అనుకోవచ్చు, లేదంటే ఇంకొక విధంగా యాక్టివిటీ అనొచ్చు. అంటే అది వాస్తవంగా మీరు ఈ స్థితికి రావడానికి ఒకసారి ఆలోచిస్తే అందులో ఏదో ఒక మిస్టేకు మీ జాతకంలో ఉంటుంది. అది స్త్రీ బలహీనత, జోదమా, వ్యసనమా, తాగుడు ఏదో ఒకటి ఉంటుంది. చాలామంది బాధపడవచ్చు. కానీ ఆ కారణం వల్లే జాతకుడు రుణగ్రస్తుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఇండికేషన్ అన్నమాట. దాన్ని మనం బయటపడితే ఆటోమేటిక్గా మీకు శని ప్రభావం తగ్గినట్టుగానే భావించాలి. ఎవరైతే ఎక్కువగా అవమానానికి గురవుతున్నారో, సమయానికి మీరు తీసుకున్నటువంటి ధనం తిరిగి చెల్లించలేక మాట పడవలసి వస్తుందో వాళ్ళు అద్భుతంగా ఈ రాబోయే రోజుల్లో ఒక పర్టికులర్ రెమెడీ ఏంటంటే మీరు ప్రతిరోజు మార్నింగే లేగండి. అంటే ఇంచుమించుగా 6 గంటలు 5:30కి లేగడం చేయండి. ఇంచుమించుగా వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు, వాకింగ్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాకింగ్ చేయడం నేర్చుకోవడం మొదలెట్టండి. అది ఏ విధంగా చేయాలంటే మనం సాధారణంగా ప్రతి పార్కులో కూడా వాకింగ్ ట్రాక్లు ఏర్పడడం జరిగినాయి. మీరు మామూలుగా వాకింగ్ చేయనప్పుడు రౌండ్ తిరుగుతూ ఉంటారు కదా, పార్క్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా మీరు రోజు తిరిగే విధానం కాకుండా వెనక నుంచి రివర్స్లో తిరిగే ప్రయత్నం చేయండి. ఒక 8 సార్లు మీరు తిరుగుతారనుకోండి, 8, 7, 6, 5 అలా వెనక్కి లెక్కెట్టుకుంటూ మామూలుగా క్లాక్ వైజ్లో కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో తిరిగే ప్రయత్నం చేయండి. అలాగే 8 సార్లు చేయండి. తర్వాత మిగతా కార్యక్రమాలు ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ మీ ఇష్టం, అది మాత్రం ప్రతిరోజు చేసే ప్రయత్నం చేయండి. కనీసం ఒక 40 రోజులు ఈ విధంగా అంకెలు వెనక్కి లెక్క పెట్టుకుంటూ రివర్స్ మార్గంలో వాకింగ్ చేయడం వల్ల రాను మీ యొక్క ఆలోచన విధానం, మీ అప్పులు కూడా తీరే ప్రయత్నం జరుగుతుంది. దాంతో ఏంటంటే ఈ 40 రోజుల్లో కూడా మీరు ఏ విధంగా కూడా ఎటువంటి వ్యసనానికి బలహీనతకి వెళ్ళకూడదు. ఇది పేకాడడం కానీ ఇంక వేరే వ్యసనం కానీ డ్రింక్ చేయడం కానీ సాధ్యమైనందుకు సాత్విక ఆహారం తింటూ, అలాగే మరి మధ్యాహ్నం పూట కానీ సాయంకాలం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది, మధ్యాహ్నం పడుకోవడం అలవాటు ఉంటుంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం అది పడుకోకుండా ఉదయం 6 లోపు లేగడం, సాయంకాలం 7 తర్వాత 8 తర్వాత నిద్రపోవడం, సాధ్యమైనందుకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, మానేయగలిగితే మరి వెజిటేరియన్ మీల్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ 40 రోజులు ఈ విధంగా చేసి చూడండి. ఈ 40 రోజుల్లోనే మీ యొక్క రుణ సమస్యలకి, ఆర్థిక సమస్యలకి ఖచ్చితమైన పరిహారం దొరికే అవకాశం ఉంటుంది.